తండ్రి మరణించడంతో ఆయన జాబ్ ఇస్తామని ఆశ చూపించి ఓ వ్యక్తికి కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు గుంతకల్ మున్సిపల్ అధికారులు. చివరి వరకు ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు స్వతంత్ర ఛానల్ను ఆశ్రయించారు. తండ్రి మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన జైపాల్ కుమారుడు ఓబులేష్కు అన్ని అర్హతలు ఉన్నాయని, అటెండర్ ఉద్యోగం ఇస్తామని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే రాధా హామీ ఇచ్చింది. తర్వాత కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి తిప్పించుకున్నారు. తర్వాత చేతులెత్తేయడంతో బాధితుడు స్వతంత్ర ఛానల్ను ఆశ్రయించాడు. ఇవ్వాలని చెప్పి అన్నాను సార్. సరే అని చెప్పి మేనేజర్ మేడం కూడా అప్పుడు క్వాలిఫికేషన్ ఉందా అన్న, ఉంది మేడం, నేను 10వ తరగతి వరకు చదివినాను మేడం, క్వాలిఫికేషన్ ఉంది, అప్రూవ్గా ఉన్న ఎస్సీ కేటగిరీకి ఉన్నాయి అన్నారు. సరేలేని మేడం అన్నాను. అయిన తర్వాత మన గుంతకల్ కమిషనర్ సార్కి ఒకసారి కలిసండి అన్నారు. గుంతకల్ కమిషనర్ సార్ కలిశారు. సరేలే బాబు అయిపోతుంది అన్నారు. అయిపోయిన తర్వాత మన మేనేజర్ మేడంకి సబ్మిట్ చేశాను. వాళ్ళకి ఒప్పచెప్పినారు. ఒప్పచెప్పిన తర్వాత అక్కడ ఆర్డీఓ వెరిఫికేషన్ ఉండాలి అన్నారు. ఆర్డీఓ వెరిఫికేషన్ అయిపోయింది, ఎంఆర్ఓ వెరిఫికేషన్ అయిపోయింది. నాకు ఇక్కడ మళ్ళీ పిహెచ్ వర్కర్గా ఇస్తామన్నారు. మరి వచ్చి వాళ్ళు అటెండర్ పోస్టు ఖాళీగా లేవు అన్నారు. అటెండర్ పోస్టులు చెక్ చేపిస్తే అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన గుంటకల్ మేనేజర్ మేడం వచ్చి అప్పుడు ఇట్లా అమౌంట్ అడిగారు. కమిషనర్ సార్ కూడా అమౌంట్ అడిగమని చెప్పినారంట. అది మేనేజర్ మేడం చెప్పింది. 6 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ గుంటకల్ కమిషనర్ సార్, గుంటకల్ మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ మేడము మళ్ళీ 60,000 నుంచి 70,000 వరకు లాగినారు. అలా అడిగిన తర్వాత నేను ఇవ్వలేను, మా చెల్లెలు కండిషన్ బాగలేక నేను ఊరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు తెలియకోకుండా ఆర్డర్ పేపర్ ఇంటికి పంపించారు. సార్ ఎందుకు ఇట్లా పంపించారు, పిహెచ్ వర్కర్గా పంపించారు, అటెండర్గా తెస్తారంటే అటెండర్గా నేను ఇవ్వడం లేదు, మీకు ఆ రోజు చెప్పాను కదా అమౌంట్ రెడీ చేసి పెట్టుకోండి, తొందరగా రెడీ చేసి పెట్టుకోండి అన్నారు. అలాంటివి నువ్వు ఎందుకు లేట్ చేసినావు, అందరూ రిక్వెస్ట్ చేసినారు, మన పెద్దవాళ్ళు కూడా చెప్పినారు, అందరూ వాళ్ళ కుట్ర పొంది ఇట్లా నాకు రాకుండా చేసినారు సార్. మన తండ్రి మరణించడంతో ఆయన జాబ్ ఇస్తామని ఆశ చూపించి ఓ వ్యక్తిని కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు గుంతకల్ మున్సిపల్ అధికారులు. ఇక చివరకు ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు స్వతంత్ర ఛానల్ను ఆశ్రయించాడు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన జైపాల్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి గుంతకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో పిహెచ్ వర్కర్ గా పనిచేసేవాడు. అయితే ఆయన 5 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అప్పట్లో ఆ జైపాల్ కుమారుడు ఓబులేసు ఆయనకి ఉన్నత చదువులు కూడా చదువుకున్నాడు. అర్హతలు ఉండడంతో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్ తో పాటు ఇతర అధికారులతో కలిసి తనకు తండ్రి ఉద్యోగం ఇప్పించాలనేసి అడగడం జరిగింది. దాంతో వాళ్ళు కూడా హామీ ఇచ్చినారు, తప్పనిసరిగా ఉద్యోగం ఇస్తాం, అయితే నో అబ్జెక్షన్ తీసుకోవాలి కుటుంబ సభ్యుల నుంచి, అదే విధంగా అతనికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కావచ్చు, సర్వీస్ సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నీ తెచ్చుకోమని చెప్పారు. సరే అనేసి అతను అష్ట కష్టాలు పడి అన్ని సర్టిఫికేట్లు తీసుకుపోయేసి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు కూడా ఆయనకు ఉద్యోగం అయితే ఇవ్వలేదు. అయితే బాధిత వ్యక్తి కాస్త ఆగ్రహంతో అధికారులతో అడగడంతో సరే నీకు ఉద్యోగం అటెండర్ ఉద్యోగం ఇస్తాం, 30,000 రూపాయలు ఇవ్వాలి అనేసి అడిగారు. ఆ తర్వాత అతను 30,000 ఇవ్వలేని పరిస్థితిలో ఉండడంతో కొన్ని రోజుల తర్వాత 50,000, ఆ తర్వాత 70,000, ఇప్పుడు వచ్చేసి 1,00,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇదేమిటి అనేసి అతను అడిగితే పిహెచ్ వర్కర్ గా మీ ఫాదర్ పనిచేసేవాడు కాబట్టి కావాలంటే పిహెచ్ వర్కర్ గానే నీకు ఉద్యోగం ఇస్తాం, అటెండర్ ఉద్యోగం ఇవ్వాలి అంటే 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇతని పరిస్థితి కాస్త దారుణంగానే ఉంది. అతని ఒక చెల్లెలు ఉంది, అతనికి ఆ అమ్మాయికి ఆరోగ్యం కూడా సరిగా లేదు, చాలా ఖర్చు పెట్టి వైద్యం కూడా చేయిస్తున్నాను కాబట్టి అంత ఇవ్వలేననేసి మొరపెట్టుకున్నా సరే కనికరం లేకుండా మున్సిపల్ అధికారులు డబ్బులు ఇవ్వాల్సిందే, లేదు అంటే పిహెచ్ వర్కర్ గా జాయిన్ కావాలని ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారు. అయితే ఆ వ్యక్తి తనకు ఉన్నత చదువు ఉంది కాబట్టి అటెండర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. అదే విధంగా నాకు ఆల్రెడీ హామీ ఇచ్చారు కదా అనేసి అతను పిహెచ్ వర్కర్ గా జాయిన్ కావడానికి సుముఖంగా లేక ఆ లెటర్ కూడా తీసుకోలేదు. అయితే తనకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఉద్యోగం అటెండర్ ఉద్యోగం ఇస్తామని చెప్పి మున్సిపల్ అధికారులు మోసం చేశారంటూ స్వతంత్ర టీవీ ఛానల్ ని ఆశ్రయించడం జరిగింది.
స్వతంత్ర టీవీ ఛానల్ కూడా ఆ అధికారులను సంప్రదించే ప్రయత్నం చేశావు. అయితే అధికారులు అందుబాటులోకి రాలేదు. అయితే ఈ వ్యక్తికి న్యాయం తప్పనిసరిగా ఇతనికి అన్ని అర్హతలు ఉన్నాయి అటెండర్ ఉద్యోగం పొందడానికి. ఆల్రెడీ మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు కాబట్టి స్వతంత్ర టీవీ ఛానల్ ఇతనికి తోడుగా ఉంటుంది అనేసి అతనికి హామీ కూడా ఇవ్వడం జరిగింది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సూర్య.